బ్రో ఎలా అనిపించింది శ్రీ 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 రాజావారు? శ్రీ 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 రాజావారు మూవీ చూసానన్న, అది ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా సాఫీగా వెళ్ళిన, సెకండ్ క్లైమాక్స్లో అయితే ఏడిపించాడన్న. అంటే ప్రతి మనిషికి ఇప్పుడు బానిస అవుతాం. మీకు ఒక వ్యసనం ఉంటుంది, నాకు ఒక వ్యసనం ఉంటుంది. ఆ వ్యసనాలతో పోల్చుకుంటే మానవిక విలువలు ఉంటాయి చూసారో, మనకు విలువలు ఉంటాయి కదా, ఆ విలువలతో పోల్చుకుంటే వ్యసనం అన్నది పెద్ద సమస్య కాదు అన్నది ఈ సినిమాలో బాగా కాన్సెప్ట్ చూపించారు. ప్రతి ఒక్కరు కూడా దేనికైనా, ఒక అమ్మాయికి కానీ, ఒక మందుకి కానీ, ఒక సిగరెట్కి కానీ, దేనికైనా ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు మానుకోవడానికి ఎంత స్ట్రగుల్ అవుతారు అన్నది ఈ సినిమాలో హీరో గారు చూపించారు. హీరో గారు విషయంలో మనం చూసాం. ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీ దేని గురించి చూడాలంటే ఒక సోషల్ మెసేజ్ గురించి చూడాలన్నా, దేనికి ఎడిట్ అవ్వకుండా మానవిక విలువల్ని దృష్టిలో పెట్టుకుని దాని గురించి ఏదన్నా వదులుకోవచ్చు, మన ఫ్యామిలీ గురించి ఏదన్నా వదులుకోవచ్చు అన్నది కాన్సెప్ట్ అయితే బాగుందన్న. డైరెక్టర్ గారు ప్రీవియస్ మూవీ చూసాం కదా, శతమానం భవతి, ఇవన్నీ కూడా ఆ కోవలోనే ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎక్కడ వల్గర్ లేదు. మ్యూజిక్ కూడా బాగానే ఉందన్న, బాగుంది మ్యూజిక్ కూడా. లొకేషన్లు అన్న, మెయిన్ లొకేషన్లో మన పల్లెటూరు సినిమాలు మిస్ అవుతున్నాయి. ఆ లొకేషన్లో ఫ్యామిలీ, ఆ వాతావరణం అంతా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుందన్న. బాగుంది మూవీ. యావరేజ్ హిట్ అని చెప్పలేం కానీ యావరేజ్గా ఉంది. హీరోయిన్ గారు కూడా బాగానే చేశారు. నాకైతే 10th క్లాస్ మూవీ హీరోయిన్ ఉంది కదా, ఆ మూవీలో హీరోయిన్ గుర్తొచ్చింది. ఆ హీరోయిన్ బాగా చేసింది. హీరో గారి గురించి చెప్పక్కర్లేదు. క్లాసు మాసు అన్న సినిమాది. ఫస్ట్ ట్రైలర్ చూసి ఫుల్ మాస్ అనుకున్నాను, కాదన్న క్లాసు మాసు కూడా. ఓకేనా, థ్యాంక్ యూ. శ్రీ 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 రాజావారు ఎలా అనిపించింది? చాలా అంటే చాలా బాగుందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నారాయణ నితిన్ గారికి ఒక మరో హిట్ అని చెప్తా. ఒక మ్యాడ్, ఒక హాయ్, ఒక మన దీంట్లో సింగిల్లో కూడా ఉన్నారు, హ్యాష్‌ట్యాగ్ సింగిల్లో. చాలా అంటే చాలా బాగా కొత్త సినిమాకి డిఫరెంట్ అని చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది ఆయన ఈ సినిమా ఎప్పుడూ అనిపిస్తుంది నాకైతే, కానీ యాక్టింగ్ చింపేస్తాను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే చాలా బాగా చేశాను. సినిమా చాలా కొత్తగా అనిపించింది నాకైతే. డైరెక్టర్ చాలా బాగా తీశారు. దీంట్లో మెయిన్ ఏం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రావు రమేష్ గారి క్యారెక్టర్ ఉంటుందన్న, వేరే లెవెల్ అనిపించింది నాకు. రావు రమేష్ గారు కానీ, మన నరేష్ గారు కానీ చాలా బాగా, అసలు పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు దీంట్లో. అయితే చాలా బాగా అనిపించింది, కొత్తగా అనిపించింది. సినిమా చూసేంతసేపు ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక 2 hours 30 minutes సీట్లలో కూర్చోబెట్టారు కదా, చాలా బాగా నచ్చింది నాకు. హీరోయిన్ గురించి అసలు ఇంకా వేరే లెవెల్ అని చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మనం ఏ సీను మనకి చూడనప్పుడు హీరోయిన్ పెడతారు షాట్, వేరే లెవెల్ తీసారని చెప్తారు స్క్రీన్ ప్లే. అయితే హీరోయిన్ చూస్తుంటే ఇంకా మనకి ఒక గుడ్ ఫీలింగ్, చాలా గుడ్ ఫీలింగ్ ఉంటుంది హీరోయిన్ చూస్తుంటే. చెప్పి అంత బాగుంది, అందంగా చాలా బాగుంది అనిపించింది. యా, ఇదే టైప్ సేమ్ ఇదే టైప్లో చాలా బాగుంటుంది సినిమా. అయితే ప్రతి ఒక్కరు థియేటర్ చూడని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మాననన్నా, నేను మన అమ్మాయినైనా వదిలేసి కానీ సిగరెట్ మానండి. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది శ్రీ 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 రాజావారు? అన్న సినిమా అయితే బాగుందన్న. నారాయణ నితిన్ కానీ యాక్టింగ్ కావచ్చు, తన మాస్ లుక్స్ కావచ్చు, మాస్ ఫైట్స్ కావచ్చు, చాలా బాగా అనిపించింది అన్న నాకైతే. ఓకే, ఇప్పుడు అంటే హీరోయిన్ ఎలా అనిపించింది? హీరోయిన్ చాలా అందంగా ఉందన్న, చాలా క్యూట్గా ఉంది. ఆమె ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, ఆమె యాక్టింగ్ బాగుంది. బట్ నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది అన్న అమ్మాయి మాత్రం. అంటే వరుసగా హిట్లు కొట్టాడు కదా, ఇది కూడా హిట్టే అన్న. ఎందుకంటే ఇంతకుముందు మ్యాడ్ స్క్వేర్లు లాంటివి హిట్ కొట్టిన తర్వాత ఇప్పుడు శ్రీ 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 రాజావారు హిట్ కొట్టేశాడని చెప్పుకోవచ్చు అన్న. సో ఎన్టీఆర్ గారి పేరు నిలబెట్టడానికి వచ్చాడన్న. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయినా లాస్ట్ హాఫ్ అన్ అవర్లో కొన్ని అటు ఇటు ఉంటాయి కానీ బాగుంటాయి, అవి కూడా బాగానే క్యూట్ ఉంటాయి. సో ఫ్యామిలీతో చూడొచ్చు అన్న. సిగరెట్ మానేయాలని మెసేజ్ ఇచ్చారంట. మెసేజ్ ఇచ్చారన్న. అంటే అమ్మాయి కావాలా సిగరెట్ అంటే అమ్మాయి కావాలంటాడు, ఇక ఫాదర్ కావాలా సిగరెట్ అంటే ఫాదర్ అంటాడు. సో ఆబ్వియస్గా అవి కావాలంటే ఇది వదిలే అంటే ఇది వదిలేస్తాడు. సో అదే మీరు చూడాల్సింది. సో చాలా బాగుంది మూవీ మాత్రం. లాస్ట్ బాగా వర్కౌట్ అయింది అన్న లాస్ట్కి. మ్యూజిక్ బాగానే ఉందన్న. అంటే ఎక్స్ట్రా అని చెప్పలేం, బట్ బాగుంది. అంటే ఇచ్చిన కాడికి బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి, 2 సాంగ్స్ బాగున్నాయి. 5కి 3 ఇవ్వచ్చు అన్న. 3 ఇవ్వచ్చు. హిట్ అన్న. మ్యూజిక్ ఓకే. ఎవరైనా కావచ్చు, బట్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. పల్లెటూరి వాతావరణంలో బాగా అనిపించాయి నాకైతే. థ్యాంక్ యూ అన్న. సినిమా ఫ్యామిలీ చూసే సినిమా, మంచి సినిమా పడ్డది. థియేటర్ కూడా మంచి థియేటరు. మెయిన్ సప్తగిరి మొత్తం రేపర్స్ ఉంది. రేపు హాలిడే బక్రీద్, రేపర్స్ ఉంది. అన్ని ఫ్యామిలీలో వస్తారు. సిగరెట్ తాగుతావా? నువ్వు మీ ఫ్రెండ్స్ ఎవరైనా తాగే వాళ్ళకి మానమని చెప్తావా? మరి సినిమా చూసావు కాబట్టి ఈ మానమని చెప్పాల్సింది. మంచి సబ్జెక్ట్. హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ ఓకే. ఓకే, థ్యాంక్ యూ. బాగున్నదండి, బాగున్నది. ఈ సినిమా చూసా కానీ అన్ని మానేసిన, బీడీ మానేసిన. మెదట్లా జర తట్టింది, బాగున్నది. ఓకే, బాగున్నది. బ్రో ఎలా అనిపించింది శ్రీ 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 రాజావారు? అన్నా లోపలికి రా.
ఎలా అనిపించింది శ్రీ 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 రాజావారు? సిగరెట్ తాగేవాడిని కూడా ఈ సినిమా వచ్చి చూడమని లోపలికి రమ్మని పిలిచినట్టు. ఓకే, అంతా బాగుంటుంది. చాలా బాగుంది. సినిమాలో మెయిన్ కంటెంట్ మన సిగరెట్ గురించి, శ్రీ శ్రీ రాజావారి సినిమా సిగరెట్ గురించి బాగా చాలా చెప్పారు. సిగరెట్ తాగే ప్రతి ఒక్క కుర్రోడు కూడా చూడాల్సింది, ప్రేమలో ఉన్నటువంటి. ఇంకోటి ఏంటంటే సినిమా విషయానికి వస్తే సతీష్ విఘ్నేశ్వర్ చాలా చక్కగా తీశారు. శతమానం తర్వాత శతమానం భవతి లాంటి గొప్ప సినిమాని తీశారని అనుకోవచ్చు. ఇంతో విలేజ్లో జరిగే చిన్న చిన్న న్యాచురల్ సంబంధించినటువంటి సందర్భాలు, ఆ కామెడీ అయితేనేమి చాలా చక్కగా తీశారు. రావు రమేష్ గారి పర్ఫార్మెన్స్, తర్వాత మన నరేష్ గారి పర్ఫార్మెన్స్ ఎప్పటిలాగానే బీభత్సంగా చాలా బాగా ఇచ్చారు. ఇందులో నా హీరో గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే హీరో గారు కొన్ని సినిమాలలో అతను ఏడిపించే సీన్ల కంటే ఇందులో తను ఎమోషనల్గా యాక్టింగ్ చేసినటువంటి సీన్లు మాత్రం చాలా గొప్ప తీశారని చెప్పవచ్చు. ఇందులో ప్రొడక్షన్ వాల్యూస్ ఏమాత్రం తగ్గకుండా చక్కటి పల్లెటూరు వాతావరణంలో చాలా చక్కగా తీశారు. ఎక్కడ తగ్గకుండా ప్రతి ఒక్క రియల్ ప్లేస్లో, లొకేషన్లో వెళ్ళి చాలా చక్కగా తీశారు. ప్రతి ఒక్క కాస్ట్యూమ్స్ అయితేనేమి, వాళ్ళ మేకప్ అయితేనేమి, ప్రతి సీన్లో A to Z ఏ దానికి తగ్గకుండా సినిమా చాలా చక్కగా తీశారు. ప్రతి ఒక్కరు కూడా సినిమాకి వచ్చి మంచిగా ఆదరించాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది భయ్య సినిమా. ఆ అమ్మాయి, కొత్త అమ్మాయిని కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది, ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగా ఇచ్చింది. మంచి ఫ్యూచర్ ఉంది హీరోయిన్ గారికి. సినిమా అంతా ఫ్యామిలీ వాచ్, చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ సినిమా. తర్వాత ఒక ఫ్రెండ్స్ మధ్యన ఒక ఒక రాజకీయ గొడవలకు మధ్య విభేదాలు, అదంతా మళ్ళీ కలిసిపోవడం ఏంటి ఎట్లా అని సినిమా చాలా చక్కగా తీశారు. సినిమా వరకు చాలా బాగుంది. ఇంకా హిట్ పడినట్టే చాలా బాగుంది. చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. ఎందుకంటే తెలుగు ఒక్క సినిమా కూడా చేయలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, కానీ ఇంటర్వెల్ ముందు సాంగ్స్ ఉన్నాయి, ఇంటర్వెల్ తర్వాత అసలు సాంగ్స్ లేవు. అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. బట్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మంచి సింగ్ తగ్గట్టుగా ఎక్కడ ఇవ్వాలనో అలా చాలా చక్కగా ఇచ్చారు. ఓకే, చాలా బాగుంది భయ్య. నాకు సిగరెట్ అలవాటు లేదు భయ్య. ఓకే, థ్యాంక్ యూ.